హే గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాసీ గర్ల్‌ని. ఈరోజు నేను మీకు కొరియన్ డ్రామా స్టోరీని చెప్పబోతున్నాను. ఇది లైఫ్ అండ్ డెత్ గేమ్. ఇక్కడ ఫ్రెండే శత్రువు. నిజం బయటపడేది చనిపోయిన తర్వాతే. దాని పేరే నైట్ హ్యాస్ కమ్. స్టోరీలోకి వెళ్దాం. స్టార్టింగ్‌లోనే మనకి ఒక రూమ్‌ని చూపిస్తారు. ఆ రూమ్‌లో లియోన్ అనే అమ్మాయి నిద్రపోతూ ఉంటుంది. సడన్‌గా ఆమె కళ్ళు తెరుస్తుంది. అదే సమయంలో పక్క బెడ్‌పై ఉన్న ఫోన్ మోగడంతో లియోన్ ఫోన్ వైపు వెళ్తున్నాడు. అక్కడ స్క్రీన్ పైన నైట్ హ్యాస్ కమ్ అని కనిపిస్తుంది. అంతలోనే ఫోన్ మీద రక్తపు చుక్కలు పడడం మొదలవుతుంది. భయంతో లియోన్ పై బెడ్ వైపు చూస్తుంది. అక్కడ ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉంటుంది. అది చూడగానే లియోన్ వెంటనే భయంతో అక్కడి నుండి పరిగెత్తుతుంది. తలుపు వెనకాల ఒక అమ్మాయి నిలబడి ఉండడం గమనిస్తుంది. పరిగెత్తుకుంటూ లియోన్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి చేరుకుంటుంది. అక్కడ ఆమె ఎదురుగా ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది. చూస్తుండగానే ఆ అమ్మాయి స్విమ్మింగ్ పూల్లో దూకి యాన్ వైపు వస్తుంది. అలా పరిగెత్తడంలో తన ముందు చాలా మంది స్టూడెంట్స్ నిలబడి ఉంటారు. వాళ్ళు వింతగా కదలకుండా నిలబడి ఉంటారు. లియాన్ వెనక్కి తిరిగేలోపు ఎవరో ఒక్కసారిగా ఆమెను బలంగా కొడతారు. అప్పుడే యాన్ నిద్రలేస్తుంది. అంతా ఒక కళ అని ఆమెకు అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూస్తాం. లియాన్తో పాటు చాలా మంది పిల్లలు ఫీల్డ్ ట్రిప్కి వెళ్తుంటారు. బస్సులో ఒక గ్రూప్ గోల చేస్తూ ఉంటుంది. అక్కడ మనకు గ్యాన్జిన్ కనిపిస్తాడు. అతను ఒక గ్యాంగ్ లీడర్. అతను నేను నిద్రపోతున్నానని కనపడట్లేదా, వాళ్ళని నిశ్శబ్దంగా ఉండమని చెప్పు అంటూ ఫ్రెండ్కి చెప్తాడు. అక్కడ మనకు జూని అనే అబ్బాయి కూడా ఉంటాడు. అతనే క్లాస్ లీడర్. చాలా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. ఇలా నిద్రపోతున్నప్పుడు సోమి అనే అమ్మాయి తన ఫోటోని క్లిక్ చేస్తుంది. ఎందుకంటే సోమికి నువ్వు అంటే చాలా ఇష్టం. కొద్దిసేపటికి వాళ్ళు వాళ్ళ డెస్టినేషన్ చేరుకుంటారు. టీచర్ ఎవరికో కాల్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ సిగ్నల్ లేదు. అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో సరిగ్గా వినిపించదు. బస్సు దిగగానే లియాన్ తన ఫ్రెండ్తో మనము ఇంతకు ముందు ఇక్కడికి వచ్చామా, ఎందుకో ఇక్కడికి ముందు వచ్చినట్టు అనిపిస్తోంది అని అంటుంది. అలా బిల్డింగ్ వైపు చూస్తుండగా లియాన్కి ఎవరో విండో దగ్గర నిలబడి ఉండడం గమనిస్తుంది. కానీ కొద్దిసేపట్లోనే ఆ అమ్మాయి అక్కడ నుండి డిసపియర్ అయిపోతుంది. టీచర్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ల్యాండ్ లైన్ నుండి కాల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అది కూడా పనిచేయదు. స్టూడెంట్స్ అందరూ బిల్డింగ్ లోపలికి వెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్ ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయమని చెబుతారు. స్కాన్ చేసిన వెంటనే ఒక యాప్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. కొద్దిసేపటికి అక్కడికి టీచర్ వస్తాడు. జూనీని పిలిచి నేను ఇంకో క్లాస్ స్టూడెంట్స్ని తీసుకురావడానికి వెళ్తున్నాను. వచ్చే వరకు మీ గదుల్లోనే ఉండండి, ఎలాంటి ప్రాబ్లం తీసుకురాకండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడ ఎవరికి ఫోన్లో సిగ్నల్ కానీ వైఫై కానీ అస్సలు వర్క్ చేయదు. సడన్ గా కరెంటు పోతుంది. అంతలో చీకట్లో ఒక అబ్బాయి ముసుగు వేసుకొని వచ్చి అక్కడ నిలబడి అందరినీ భయపెడతాడు. ఆ అబ్బాయి పేరే యోల్. అక్కడున్న ఇంకొక అబ్బాయి ఈ టైంలో జోక్స్ ఏంటి యోల్, ఆపే అంటూ అరుస్తాడు. అంతలో యోల్ ఇక్కడ ఒకసారి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందంట, అందుకే రాత్రిపూట్ల బయట తిరగకండి, సడన్ గా వెనక్కి తిరిగి చూడకండి అంటూ భయపెడతాడు. యోల్ చాలా సరదా మనిషి. ఎప్పుడు జోక్స్ వేస్తూ అందరిని నవ్విస్తూ ఉంటాడు. జోన్ ఇంకా దాబ్యూమ్ గ్యాంగ్ లీడర్ దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు ఎప్పుడు తిరిగి ఇస్తారు, నేను ట్యూషన్ ఫీ కట్టాలి అంటూ అడుగుతాడు. ఆ గ్రూప్కి లీడర్ అయిన గాంగ్జూన్ వాళ్ళని ర్యాగింగ్ చేయడం మొదలు పెడతాడు. తర్వాత లియోన్ ఇంకా హోజున్ ఒకే రూమ్లో ఉంటారు. లియోన్ బర్త్డే కావడంతో హోజున్ గిఫ్ట్ని తన బ్యాగ్లో పెడుతుంది, సర్ప్రైజ్ ఇవ్వాలని. అంతలో లియోన్ తన ఫోన్ చెక్ చేసుకోవడంలో ఒక యాప్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. కానీ తన క్యూఆర్స్ కోడ్ని స్కాన్ చేసి ఉండదు. ఆటోమేటిక్గా అదే ఇన్స్టాల్ అయి ఉంటుంది. తన ఫ్రెండ్కి చెప్తుంది. ఇద్దరు యాప్ ఓపెన్ చేసి చూస్తారు. స్క్రీన్ పైన ఒక మెసేజ్ కనిపిస్తుంది. మాఫియా గేమ్ మొదలైంది, అందరూ మీ మీ ఆక్యుపేషన్ని చెక్ చేసుకోండి అంటే. యాన్ ఫోన్లో నువ్వు ఒక సివిలియన్ అని ఉంటుంది. అదే సమయంలో మెయిన్ మెనూ ఓపెన్ అవుతుంది. అందులో ఇలా రాసి ఉంటుంది. అక్కడ ఉన్న ప్రతి పార్టిసిపెంట్కు సీక్రెట్గా ఒక ఆక్యుపేషన్ ఇవ్వబడుతుంది. సివిలియన్, డాక్టర్, పోలీస్ ఆఫీసర్, మాఫియా. డాక్టర్ ఎవరిదైనా ప్రాణాలు కాపాడగలడు. ఈ గేమ్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు జరుగుతుంది. మాఫియా మెంబర్స్ను ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేయాలి. రాత్రి 12 గంటల వరకు ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ పార్టిసిపెంట్ చనిపోతాడు. అతను చనిపోయిన తర్వాతే అతని ఆక్యుపేషన్ రివీల్ అవుతుంది అని అంటూ ఉంటుంది. 12 తర్వాత అందరూ నిద్రపోవచ్చు, కానీ మాఫియా మెంబర్స్ మాత్రం కాదు. రూల్ నెంబర్ 5 ప్రకారం అందరూ నిద్రపోయిన తర్వాత ఉదయం 5 గంటల లోపు మాఫియా ఎవరో ఒకరిని చంపాలి. రూల్ నెంబర్ 6 ప్రకారం సివిలియన్ టీం లేదా మాఫియా టీం ఏదైనా ఒక టీం పూర్తిగా అంతమైతే గేమ్ ఓవర్ అవుతుంది. సివిలియన్లు, డాక్టర్లు, పోలీస్ ఆఫీసర్లు ఒకే టీం, మాఫియా మెంబర్స్ మాత్రమే ఒక టీం. అంతలో స్క్రీన్ పైన అందరి మాఫియాను కనుక్కోండి,
ఓటింగ్ స్టార్ట్ చేయండి అంటూ వస్తుంది. అందరికీ ఇది ఒక జోక్లా కనిపిస్తుంది. అందుకే సరదాగా అందరూ కలిసి యోల్కి ఓటేస్తారు. కానీ లియోన్ మాత్రం గమనిస్తూ ఉంటుంది. తాను క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకపోయినా ఆ యాప్ అదంతా కదే ఇన్స్టాల్ అయింది. ఆ యాప్కి అందరి పేర్లు ఎలా తెలుసు? పైగా ఇక్కడ ఇంటర్నెట్, వైఫై సిగ్నల్ ఏదీ లేదు. ఆ గేమ్ ఎలా పనిచేస్తుంది అంటూ ఆలోచించడం మొదలు పెడుతుంది. అప్పుడే క్లాస్ లీడర్ అయిన జూన్ అక్కడికి వస్తాడు. నేను టీచర్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాను, కానీ వాళ్ళు ఫోన్ కలవడం లేదు. ఇక్కడ ఎవరూ లేరు. మొత్తం స్టాఫ్ అంతా వాళ్ళకనే వెళ్ళిపోయారు అని అంటాడు. అంతలో ఓజియాన్ పోలీసులకి ఫోన్ చేద్దామంటుంది. అక్కడ ఫోన్ కూడా కనెక్ట్ అవ్వదు. అంతలోనే గ్రూప్లో ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లియోన్కి వచ్చి ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రమ్మని. లియోన్ అక్కడే ఉన్న జూనీని అడుగుతుంది, దీని గురించి నీకేమైనా తెలుసా అని. రేపు ఒక ఈవెంట్ ఉంది కదా, బహుశా అందుకే నిన్ను పిలిచారేమో అని అంటాడు. ముగ్గురు కిందికి వెళ్తూ ఉండగా వాళ్ళకి జువోన్ కనిపిస్తాడు. జూనీ, మీరిద్దరూ వెళ్ళండి, నేను జువోన్తో మాట్లాడి వస్తాను అంటూ వాళ్ళని పంపిస్తాడు. ఇక్కడ రౌడీ గ్యాంగ్ దాబ్యూన్ని చాలా కొడుతూ ఉంటారు దారుణంగా. జూనీ అక్కడికి వచ్చి మీరు మీ హద్దులు దాటుతున్నారు అంటూ వాళ్ళని గట్టిగా అంటాడు. దాబ్యూన్ ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. మరోవైపు లియోన్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి చేరగానే అక్కడ అందరూ ఆమె బర్త్డే జరపడానికి నిలబడి ఉంటారు. మీరు లియోన్తో సరిగ్గా మాట్లాడరు, అయినా ఈ డ్రామా అంతా ఎందుకు అంటూ హోజియోంగ్ అడుగుతుంది. నువ్వు మా ఫ్రెండ్వి, అందుకే నీకు బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నాం అంటూ ఇద్దరు అబ్బాయిలు కలిసి యాన్ని ఎత్తుకుంటారు. యాన్ ఏడవడం మొదలు పెడుతుంది. తనని కిందికి దించండి, తను ఏడవడం మొదలు పెట్టింది అంటూ సోమి అంటుంది. సోమి అలా చెప్పంగానే లియోన్ని కిందికి దింపేస్తారు. సోమి లియోన్ దగ్గరికి వచ్చి సారీ అని చెబుతుంది. కానీ అదే సమయంలో సడన్ గా యాన్ స్విమ్మింగ్ పూల్ లో తోసేస్తుంది. లియోన్ పైకి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది, కానీ ఒక్కసారిగా ఆమె కాలి నీటిలోకి లాగుతున్నట్టు అనిపిస్తుంది. ఎవరో లోపల నుంచి లాగుతున్నట్టు భయంకరమైన ఫీలింగ్ వచ్చేస్తుంది. లియోన్ వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ ఒక అమ్మాయి లియోన్ కాలు పట్టుకొని నీటిలోకి లాగుతుంది. లియోన్ అరవడానికి కూడా సమయం దొరకదు. అక్కడే స్పృహ తప్పి కోల్పోతుంది. అప్పుడే జూని అక్కడికి పరిగెత్తుకుంటా వచ్చి నేరుగా స్విమ్మింగ్ పూల్ లో దూకేస్తాడు. అతను లియోన్ ని బయటికి తీస్తాడు. తర్వాత తనని క్లినిక్ రూమ్ కి తీసుకెళ్తారు. కొద్దిసేపటి తర్వాత లియోన్ స్పృహలోకి వస్తుంది. జియోన్ చూసి, నువ్వు స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళడానికి భయపడతావు, నీకు నీళ్ళంటే భయం కదా, మరి ఎందుకు దూకావు అంటూ అడుగుతుంది. అప్పుడే మనకి తెలుస్తుంది, జూని గతంలో ఏదో భయంకరమైన సంఘటన జరిగి ఉంటుంది, అందుకే అతనికి నీళ్ళంటే భయం. అంతలో సోమి అక్కడికి వచ్చి, మేము కేవలం నీ బర్త్డే చేయాలి అనుకున్నాము, ఇలా అవుతుందని అనుకోలేదు అంటూ ఏడ్చేస్తుంది. లియోన్ అది చూసి, పర్లేదు వదిలే, నేను క్షమించేశాను అంటూ చెబుతుంది. అక్కడే ఉన్న లియోన్ ఫ్రెండ్ ఓజాంగ్, నువ్వు తనని క్షమించకూడదు, అది అంతా నటిస్తోంది అని అంటుంది. తర్వాత వాళ్ళు వాళ్ళ గదులకి వెళ్తూ ఉండగా ఒక అనౌన్స్మెంట్ వినిపిస్తుంది, ఓటింగ్ 1 నిమిషంలో ముగుస్తుంది అని. చాలా మంది సరదాగా యోల్ అనే అబ్బాయికి ఓటు వేస్తారు. అతను జోకులు చేసే అబ్బాయి కావడంతో అందరికీ ఇది గేమ్ లా అనిపిస్తుంది. అందులో అందరికీ ఫోన్ లో ఒక మెసేజ్ వస్తుంది, ఎక్కువ ఓట్లు యోల్ కి వచ్చాయి, అందువల్ల ఈ రాత్రికి అతడిని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము అని. అప్పుడే యోల్ కి తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. మొదట అందరికీ డ్రామా చేస్తున్నాడేమో అనిపిస్తుంది, కానీ క్షణాల్లో అతనికి నొప్పితో పిచ్చివాడలా మారిపోతాడు. తన తలని అటు ఇటు కొట్టుకుంటూ గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా నిలబడి చూసేసరికి అతని కళ్ళు పూర్తిగా తెల్లగా మారుతాయి. తర్వాత కింద కూర్చొని వంగి తన తలని బలంగా నేలకేసి కొట్టుకోవడం మొదలు పెడతాడు. అందరూ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు, కానీ అతడు ఆగడు. చివరికి గాజు మీద తన తలని గట్టిగా కొడతాడు. యూల్ ని ఆపేలోగా ఆ అబ్బాయి నేరుగా బిల్డింగ్ విండో నుండి కింది దూకేస్తాడు. ఒక్కసారి అంతా సైలెంట్ అయిపోతుంది. అప్పుడు ఒక అనౌన్స్మెంట్ వస్తుంది, యూల్ ఒక సివిలియన్, అంటే సివిలియన్ టీం నుండి ఒక వ్యక్తి చనిపోయాడు. అంతలో ఒక సైరన్ మోగుతుంది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ స్పృహ తప్పి కోల్పోతారు. స్టూడెంట్స్ అందరూ నేలపై పడి ఉంటారు. మార్నింగ్ అవుతుంది. అవగానే ఒక సైరన్ మోగుతుంది. ఆ సైరన్ తో అందరూ కళ్ళు తెరుస్తారు. అందరూ లేచి చాలా భయపడిపోతారు. యూల్ కి ఓటు వేసి మనం పెద్ద తప్పు చేశాము అని అందరూ అనుకుంటారు. యూన్ కిటికీ దగ్గరికి వెళ్లి కిందికి చూస్తుంది. అక్కడ యూల్ బాడీ పడి ఉంటుంది. అప్పుడే అందరికీ ఫోన్లో మరో నోటిఫికేషన్ వస్తుంది. గత ఓటింగ్ కి ముందు పోలీస్ ఆఫీసర్ తన పవర్ ని యూజ్ చేశాడు, అందువల్ల జియోన్ ని మాఫియా ఎగ్జిక్యూట్ చేసింది. జియోన్ మాఫియా టీం కి చెందినవాడు అని ప్రకటిస్తారు. జియోన్ అంటే ఆ గ్యాంగ్ గ్రూప్ ఇద్దరిని ఏడిపిస్తూ ఉంటుంది కదా, అందులో ఒకడు. అంటే ఆ నైట్ ఒక్కరు కాదు ఇద్దరు చనిపోయారని అర్థం. అంతలోనే వాళ్ళకి మళ్ళీ ఇంకొక మెసేజ్ వస్తుంది, మాఫియా టీం మెంబర్స్ ని కనుక్కోండి, మళ్ళీ ఓటింగ్ స్టార్ట్ చేయండి అంటూ. అంటే ఈ రాత్రికి కూడా ఎవరో చనిపోతారని దాని అర్థం. అక్కడున్న ఒక అబ్బాయి
ఈ అనౌన్స్మెంట్ ఎవరు చేస్తున్నారు? మనం వీళ్ళ మాట ఎందుకు వింటున్నాం? దీని గురించి తెలుసుకోవడానికి అందరూ బ్రాడ్కాస్టింగ్ రూమ్కి వెళ్తారు. కానీ అక్కడ ఎవరూ ఉండరు. తర్వాత అందరూ జువోన్ శరీరాన్ని వెతకడం మొదలు పెడతారు. అక్కడ జువోన్ వాష్రూమ్లో పడి ఉంటాడు. డామియో ఆ రక్తాన్ని చూసి గట్టిగా కేక వేస్తాడు. వాష్రూమ్ తలుపు తెరిచి చూడగానే అక్కడ జువోన్ మృతదేహం పడి ఉంటుంది. ఇదంతా ఆ మాఫియా గేమ్ వల్లే జరుగుతుంది. ఒక్కొక్కరిగా మనమంతా చనిపోతాం అంటాడు డామియో. అప్పుడు యాన్ జువోన్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్లి రక్తాన్ని తాకి, ఈ రక్తం ఇంకా ఎండలేదు, అంటే అతను కొద్దిసేపటి క్రితమే చనిపోయాడు అని అంటుంది. అప్పుడే జూని అందరికీ చెప్పండి, మనం ఇప్పుడే ఈ చోటు వదిలి వెళ్లిపోతున్నాం అంటూ అందరూ బయటికి పరిగెత్తుతారు. బిల్డింగ్ వైపు వెళ్లడానికి ట్రై చేస్తారు. అప్పుడే సడన్ గా వాళ్ళకి కొత్త అనౌన్స్మెంట్ వస్తుంది. ఈ గేమ్ ని ఒక లైన్ లోపలే ఆడాలి. ఆ లైన్ క్రాస్ చేసి బయటికి వెళ్తే వాళ్ళు చనిపోతారు. అక్కడే ఉన్న జూని ఎవరు బయటికి వెళ్ళకండి, ఏదో గందరగోళంగా ఉంది అని చెప్తున్నాం గానీ ఒక అబ్బాయి మాట వినకుండా పరిగెత్తుకుంటూ ఆ లైన్ ని క్రాస్ చేస్తాడు. అతన్ని ఆపేందుకు ఇంకొక అబ్బాయి అతని వెంట వెళ్ళాడు. అప్పుడు ఇద్దరు చనిపోతారు. వాళ్ళిద్దరూ గేమ్ రూల్స్ బ్రేక్ చేశారు, అందుకే వాళ్ళని ఎగ్జిక్యూట్ చేశామంటూ అనౌన్స్మెంట్ వస్తుంది. వాళ్ళు ఒకరికొకరు తలలు ఢీ కొట్టుకుంటూ రాయితో తీసుకొని తలని బాదుకోవడంతో ఇద్దరు చనిపోతారు. మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఆ ఇద్దరు సివిలియన్ గ్రూప్ కి చెందిన వాళ్లే. సివిలియన్లు 3 చనిపోయారు అంటూ. అప్పుడు స్టూడెంట్స్ అందరూ అయోమయంలో పడిపోతారు. బయటికి వెళ్ళలేరు, లోపల ఉండలేరు. వీళ్ళు బిల్డింగ్ పైకి వెళ్లి గమనిస్తే అక్కడ ఒక వైట్ లైన్ కనిపిస్తుంది. ఆ లైన్ దాటితే చనిపోతారని వాళ్ళకప్పుడు అర్థమవుతుంది. అక్కడ చాలా వైట్ లైన్స్ ఉండడంతో ఏ లైన్ దాటితే వాళ్ళు చనిపోతారో వాళ్ళకి అర్థం కాదు. చివరికి అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎక్కడైనా మనుషులు ఉన్న చోటికి వెళ్లి వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. కొంతమంది పిల్లలు రావడానికి ఒప్పుకోరు, చాలా మంది ఒప్పుకుంటారు. వాళ్ళు ఆ వైట్ లైన్ ని క్రాస్ చేయకుండా ఆ వైట్ లైన్ లోపలే నడుచుకుంటూ వెళ్తారు. యాన్ కి ఏదో శబ్దం వినిపిస్తుంది. నీకేదైనా శబ్దం వినిపించిందా అంటూ తన ఫ్రెండ్ ని అడుగుతుంది. లేదు, నాకేం వినిపించలేదు అంటూ ఓజాన్ చెప్తుంది. అప్పుడు యాన్ తన ఫ్రెండ్ తో, యూల్ ఇంకా జువాన్ శరీరాలు ఫ్రీజర్ లో పెడదాం. పోలీసులు ఎప్పుడు వస్తారో మనకి తెలియదు, బయట ఉంచితే శరీరాలు పాడైపోతాయి అంటూ చెబుతుంది. వాళ్ళు జువాన్ శరీరాన్ని తీసుకురావడానికి బాత్రూమ్ కి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఒక సిలిండర్ కనిపిస్తుంది. దానిపై రక్తం అంటి ఉంటుంది. అప్పుడు యాన్ అర్థం చేసుకుంటుంది, సిలిండర్ తోనే జువాన్ తలపై కొట్టారు అని. జువాన్ తల ముందు భాగంలో గాయమైనట్టు కనిపిస్తుంది. అంటే అతను వాష్రూమ్ నుంచి బయటికి రాగానే వెంటనే ఎవరో అతనిపై దాడి చేశారు. ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుని ఏం లాభం అంటూ తన ఫ్రెండ్ ఓజోంగ్ యాన్తో అంటుంది. ఇది చాలా వింతగా ఉంది. ఎవరో మనల్ని చంపడానికి వచ్చినా మనం తట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. జువోన్ చాలా ఏమీ చేయలేదు. అతని చేతులపై పోరాడినట్టు కూడా గుర్తులేమీ లేవు. తన ఫ్రెండ్ జియాంగ్తో అంటుంది. బయట ఎవరైనా కనిపిస్తారేమో, వాళ్ళ హెల్ప్ తీసుకుందామని. ఇది అంతా గేమ్ వల్లే జరుగుతూ ఉంటుంది. ఒక మాఫియా ఇంకో మాఫియా మెంబర్ ని ఎలా చంపుతాడు? జియోన్ కూడా మాఫియా గ్రూప్ వాడే కదా. మాఫియా వాళ్ళు తమ సొంత టీం సభ్యుల్ని ఎందుకు చంపుతారు? ఇలా ఆలోచిస్తూ వాళ్ళు చాలా దూరం నడుచుకుంటూ వెళ్తారు. అంతలో నడుస్తూ ఉండగా ఒక అమ్మాయి కాలు జారిపోయి కింద పడుతుంది. ఆమెకు నడవడం కూడా కష్టమవుతుంది. అప్పుడు అక్కడే ఉన్న సోనీ, మనము ఇంత దూరం వచ్చేసాం, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళలేం, ఎలా అయినా నువ్వు నడవాల్సింది అని అంటుంది. యాల్ ఇంకా జువాన్ బాడీస్ ని ఫ్రీజర్ లో పెట్టేస్తారు. అప్పుడు అక్కడున్న ఒక అబ్బాయి, మీ ఇద్దరి ఫోన్లతో కూడా నా ఫోన్ లాగే జరుగుతుందా? నేను నిన్నటి నుంచి ఫోన్ ఛార్జింగ్ కూడా చేయలేదు, కానీ బ్యాటరీ 56% దగ్గరే ఆగిపోయింది. వాళ్ళు కిందికి వెళ్తూ ఉండగా మళ్ళీ ఎవరో మాట్లాడినట్టు శబ్దం వినిపిస్తుంది. అది యాన్ గమనిస్తుంది. అందుకు యాన్ సైలెంట్ గా రెస్ట్ రూమ్ కి వెళ్తున్నానని చెప్పి చెక్ చేయడానికి బేస్మెంట్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే ఆమెకి ఆ ప్రదేశం అంతా చాలా వింతగా కనిపిస్తుంది. అప్పుడే ఆమెకి వెనక ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది. యాన్ వెనక్కి తిరిగిన వెంటనే ఆ అమ్మాయి మాయమవుతుంది. లోపలికి వెళితే ఆమెకి మరో గది కనిపిస్తుంది. ఆ గదిలో చాలా కంప్యూటర్లు ఉంటాయి. ఒక ఫోన్ కూడా ఉంటుంది, కానీ ఏది పని చేయడం లేదు. యాన్ ఆ గది నుండి బయటికి రాగానే అక్కడ ఉన్న అన్ని కంప్యూటర్లు ఒక్కసారిగా ఆన్ అవుతాయి. యాన్కి అదొక సీసీటీవీ రూమ్ అని అర్థమవుతుంది. కొద్దిసేపటికి యాన్ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు హోజాన్, చనిపోయిన అబ్బాయి ఫోను నేను ఎంత ట్రై చేసినా ఆన్ అవ్వట్లేదు, అది ఆన్ కావడం లేదు, ఛార్జింగ్ కూడా చేశాను అని అంటుంది. అప్పుడు యాన్, ఎవరైనా చనిపోతే వారి ఫోన్ కూడా పనిచేయడం ఆగిపోతుందన్నమాట అని అంటుంది యాన్. యాన్ ఓజోంగ్తో, నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏదైనా వింత విషయం గమనించావా అని అడుగుతుంది. అంతలో తన ఫ్రెండ్, ఇక్కడ అన్ని వింతగానే ఉన్నాయి అంటుంది. అప్పుడు యాన్, నేను నిన్న స్విమ్మింగ్ పూల్లో పడిపోయినప్పుడు చాలా వింతగా అనిపించింది. ఎవరో నా కాలును నీళ్ళలోకి లాగుతున్నట్టు అనిపించింది. అదే విధమైన అనుభూతిని నేను ఇప్పుడు బేస్మెంట్లో కూడా చూశాను. యూల్ నిన్న ఇక్కడ ఒక దెయ్యం ఉందని చెప్పాడు కదా,
అది సరదాగా అన్నా సరే నాకు మాత్రం నిజంగానే ఒక దెయ్యం ఉన్నట్టు అనిపిస్తుంది. అది నేను చూసినట్టు అనిపిస్తుంది అని యాన్ తన ఫ్రెండ్‌తో చెబుతూ ఉంటుంది. మరోవైపు వాళ్ళు మాట్లాడుకుంటూ చాలా దూరం వెళ్తారు. అక్కడ వారికి చాలా గ్రామాల సైన్ బోర్డులు కనిపిస్తాయి. కానీ వారు ఆ లైన్‌ని దాటలేరు. అంటే ఆ మార్గం పూర్తిగా బ్లాక్ అయిపోయింది. వాళ్ళు ముందుకు వెళ్తే చనిపోతారు. అప్పుడే ఒక అబ్బాయి తన కెమెరాతో జూమ్ చేసి చూస్తాడు. ముందు ఒక మనిషి నిలబడి ఉన్నాడు అని అంటాడు. అక్కడ ఇద్దరు మనుషులు నిలబడి ఉన్నారు అంటూ గట్టిగా అరుస్తూ మిగతా వాళ్ళని పిలుస్తాడు. ఇది చాలా వింతగా ఉంది. వాళ్ళు ఇద్దరు కదలడం లేదు. చాలాసేపటి నుంచి ఒకే పోజ్‌లో నిలబడి ఉన్నారు అని అంటాడు అక్కడ అబ్బాయి. అక్కడ ఉన్న ఒక అబ్బాయి ఇక్కడ ఎలాంటి లైను ఉండకపోవచ్చు. నేను ఒకసారి చెక్ చేస్తాను అంటూ ముందుకు వెళ్తాడు. అలా వెళ్తుండగా అకస్మాత్తుగా ఆ అబ్బాయి కాలు జారి ముందుకు పడతాడు. అతను నేరుగా లైన్ బయట పడిపోతాడు. దాంతో అతనికి మిగతా వాళ్ళలాగే వాడికి జరుగుతుంది. అతని కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోతాయి. తర్వాత తను చనిపోతాడు. అప్పుడే మనకి ఒక అనౌన్స్‌మెంట్ వస్తుంది. కింగ్‌డమ్‌ని ఎగ్జిక్యూట్ చేయబడింది అని. ఎందుకు అంటే తను గేమ్ రూల్స్‌ని బ్రేక్ చేశాడు. లైన్ క్రాస్ చేసి బయటికి వెళ్ళడంతో తను చనిపోయాడు అని అనౌన్స్‌మెంట్ వినిపిస్తుంది. అది చూసి అక్కడున్న స్టూడెంట్స్ భయంతో గడగడలాడిపోతారు. తర్వాత కొద్దిసేపటికి ఇంకొక అనౌన్స్‌మెంట్ వస్తుంది. ఏంటి అంటే తను చనిపోయిన అబ్బాయి ఒక సివిలియన్ అని. అంటే సివిలియన్ గ్రూప్‌లో నలుగురు చనిపోయారు. అలా వెళ్ళిన స్టూడెంట్స్ అందరూ షాక్‌లో తిరిగి మళ్ళీ బిల్డింగ్‌లోకి వచ్చేస్తారు. అలా తిరిగి వచ్చిన వాళ్ళని ఏమైంది? ఏమన్నా ఎవరైనా కనిపించారా? ఏదైనా హెల్ప్ దొరికిందా? అంటూ చాలా క్వెషన్స్ అడుగుతారు. కానీ అలా ఏమీ లేదు. అసలు మాకెవరూ కనిపించలేదు. మనం ఇక్కడ టోటల్‌గా ఇరుక్కుపోయాం. ట్రాప్ చేశారు అని అంటారు. తర్వాత అక్కడ ఒక అబ్బాయి కిమ్‌డోన్ ఎక్కడ? తను ఎందుకు రాలేదు అని అడుగుతాడు. తను లైన్ క్రాస్ చేసి బయటికి వెళ్ళడంతో తనని ఎగ్జిక్యూట్ చేశారు అని చెప్తాడు జూని. అంటే మనం ఇక్కడ ట్రాప్ అయ్యాం. గేమ్ పూర్తయ్యే వరకు బయటికి వెళ్ళలేమని అందరికీ అర్థమవుతుంది. తర్వాత జూని ఏదో ఆలోచిస్తూ ఒక రూమ్‌లో కూర్చొని ఉంటాడు. సడన్‌గా ఫోన్ మోగుతుంది. అతను ఫోన్ తీస్తే వెంటనే కాల్ కట్ అవుతుంది. అవతల ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. అదే సమయంలో మరో ఫోన్ మోగుతుంది. కానీ దానిలో ఎవరూ మాట్లాడరు. జూనికి కోపం వచ్చి ఫోన్ తీసి విసిరి కొడతాడు. అంతలో యోన్ అక్కడికి రావడంతో జూని గొంతు వినిపిస్తుంది. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లి చూస్తే జూని అక్కడున్న చిన్న ఫోన్లను విసిరేసి ఉంటాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఫోన్ మోగుతుంటే ఎందుకు ఎత్తడం లేదు అని అంటుంది. దానివల్ల ఉపయోగం లేదు. ఫోన్ మోగుతుంది కానీ అవతల ఎవరూ లేరు. ఇవన్నీ ఫేక్ ఫోన్స్. వైర్లు కూడా కనెక్ట్ అవ్వలేదు. అంటే ఇదంతా ముందే ప్లాన్ చేసి ట్రాప్ చేశారు. ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఈ భవనం అంతా ఒక సెటప్. ఇంకోవైపు ఆ రౌడీ గ్యాంగ్ దామ్యోంని దగ్గరకు పిలుస్తారు. రౌడీ గ్యాంగ్లో కింగ్జూన్ అని ఒక అబ్బాయి ఉంటాడు. నువ్వు గేమ్స్లో చాలా బాగా ఆడుతావంట కదా, ఇలాంటి గేమ్ ముందు ఎప్పుడైనా ఆడావా అంటూ దామ్యోంని అడుగుతాడు. నేను ఇలాంటి గేమ్ని ఎప్పుడూ చూడలేదు. ఎందుకు అలా అడుగుతున్నావు అని అంటాడు. ఇది కూడా ఒక మాఫియా గేమ్ లాంటిది. మనం మాఫియానా లేదా సివిలియనా అన్నది మనకు మాత్రమే తెలుసు. కావాలంటే నిజం చెప్పొచ్చు లేదా అబద్ధం చెప్పొచ్చు. మనం చనిపోయినప్పుడు మాత్రమే మన రోల్ని రివీల్ అవుతుంది. చనిపోయే వరకు ఎవరికి నిజం తెలియదు. డాక్టర్లు, పోలీసులు, సివిలియన్లు ఒకే టీంలో ఉంటారు. మాఫియా మరో టీం. ఏ టీం ముందుగా ఎదుటి టీంని పూర్తిగా తొలగిస్తుందో అదే గెలుస్తుంది. గేమ్ కొనసాగుతున్న కొద్దీ మనం అన్ని మాఫియాలను కనుగొనాలి. అప్పుడు అక్కడ గ్యాంగ్లో ఇంకొక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి పేరు సంగ్బిన్. ఆ అబ్బాయి మనం అందరినీ చంపేస్తే గేమ్ అయిపోతుందా అని అంటాడు. నువ్వు సివిలియన్వి అన్నావు కదా, నీ పని మాఫియాలను చంపడం మాత్రమే. అందరినీ చంపుతానని ఎందుకు మాట్లాడుతున్నావు? నీ టీంలోని వాళ్ళని ఎందుకు చంపుతావు? పైగా నువ్వు ఎవరి ప్రాణం కూడా తీసే మనిషివి కాదు. ఎవరో చనిపోతేనే నువ్వు భయపడిపోతావు. నీకంత సీన్ లేదులే అని అంటాడు అక్కడున్న అబ్బాయి. తర్వాత స్టూడెంట్స్ అందరూ టెన్షన్తో కూర్చొని ఉంటారు. అంటే నిన్న నైట్ ఎవరో జువాన్ని చంపినట్టే ఈ రాత్రి కూడా ఇంకొకరి ప్రాణం పోయే ప్రమాదం ఉంది. అందుకే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. అందరూ ఒకే గదిలో లాక్ అయి ఉండాలని. అక్కడ ఉన్న ఒక అమ్మాయి మనలో ఎంతమంది మాఫియాలు ఉన్నారో అని అంటుంది. అక్కడే ఉన్న ఇంకొక అబ్బాయి ఈరోజు ఉదయం వచ్చిన అనౌన్స్మెంట్లో పోలీస్ తన పవర్ని ఉపయోగించాడు అని చెప్పారు. మనం ఆ పోలీస్ని కనుక్కుంటే మాఫియాల గురించి తెలుసుకోవచ్చు అని అంటాడు. ఇంకోవైపు నాహి అనే అమ్మాయి, ఆ అమ్మాయికి గాయమై ఉంటుంది. నేను అందరినీ అక్కడే ఆపి ఉంటే ఈరోజు కింగ్డోన్ ప్రాణం పోయేది కాదు. అంతా నా వల్లే జరిగింది అని బాధపడుతూ ఉంటుంది. ఈ మాఫియా గేమ్ని తయారు చేసిన వాడు మనతో ఇలా ఎందుకు చేస్తున్నాడు? అతని మనసులో ఏముంది? ముందుగా తెలుసుకోవాల్సింది.
ఈ గేమ్ని ఎవరు తయారు చేశారు అని, ఎందుకు చేశారు అని అంటాడు జంగ్వన్. ఈ గేమ్ క్రియేటర్ ఎక్కడ ఉంటాడో అని మాట్లాడుకుంటూ ఉండగా మనం నిద్రపోతున్న సమయంలో అతను వస్తాడేమో. అదే టైంలో జువాన్ని చంపారు. వాళ్ళు చెప్పారు జువాన్ని మాఫియా చంపాడు అని. కానీ ఈ గేమ్లో మనం క్లాస్ వాళ్ళే ఉన్నారు, బయటవాడు ఎవ్వడూ లేడు, బయట వాళ్ళు చంపే అవకాశమే లేదు అని అంటాడు జూనీ. అంటే స్పష్టంగా ఒక విషయం అర్థమవుతుంది, మనలో ఎవరో జూనీని ప్రాణం తీశారు. ఆ మాట వినగానే అందరూ ఆలోచించడం మొదలు పెడతారు. జువాన్ని ఎవరు చంపారు? ఆ రౌడీ గ్యాంగే చంపి ఉంటారు, ఎందుకంటే వాళ్ళు అతని దగ్గర చాలా డబ్బు తీసుకున్నారు అని అంటాడు అక్కడున్న అబ్బాయి. అలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడున్న మీనా అనే అమ్మాయి, నేను మౌంటైన్ దగ్గర చూశాను, నువ్వు కావాలనే కింగ్డామ్ని తోసావు, తను లైన్ వెనకాల పడిపోబోతుండగా నీ చెయ్యి పట్టుకున్నాడు, కానీ నువ్వు అతన్ని బయటికి తోసేశావు, అప్పుడు అతను బయట పడిపోయాడు, అతని చావుకి కారణం నువ్వే అని అంటుంది. దానికి సోమి, నేను అలా ఏమీ చేయలేదు, నేను అతన్ని చేతిని పట్టుకోవడానికి ప్రయత్నించాను, అయినా అతను లైన్ బయట పడిపోయాడు. ఇప్పుడు అందరూ ఒకరిపై ఒకరు అనుమానం పెట్టుకోవడం మొదలు పెడతారు. ఎవరి మాటలు ఎవ్వరూ నమ్మరు. చాలా గందరగోళం అనేది మొదలవుతుంది.